హలో గైన్స్, మనకి ప్రజెంట్ ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ జరుగుతోంది కదా. మరి ఫస్ట్ టెస్ట్లో చూసుకుంటే మన వాళ్ళు ఏకంగా 5 సెంచరీలు నమోదు చేశారు. మరి ఇప్పటి వరకు ఎప్పుడైనా సరే మన ఇండియన్ బ్యాట్స్మెన్స్ ఒకే ఒక్క టెస్ట్లో 5 సెంచరీలు నమోదు చేసిన సందర్భం ఉందా అంటే ఎప్పుడు కూడా లేదు. ఫస్ట్ టైం ఇప్పుడే క్రియేట్ చేశారు. మరి 5 సెంచరీలు అంటున్నావు, ఎవరెవరు కొట్టారు భయ అంటే కనిపిస్తూ ఉంది కదా టాప్ ఆర్డర్లో. మనకి ఫస్ట్లో చూసుకుంటే కేఎల్ రాహుల్ సెంచరీ, జైస్వాల్ సెంచరీ, శుభ్మన్ గిల్ సెంచరీ, దాని తర్వాత రిషబ్ పంత్ వచ్చేసరికి 2 సెంచరీలు, మొత్తం కూడా ఒక టెస్ట్లో 5 సెంచరీలు కంప్లీట్ అయినాయి కదా. సో మరి ఇప్పటి వరకు మన ఇండియన్ క్రికెటర్స్ ఎవరు కూడా ఒక టెస్ట్లో ఇన్ని సెంచరీలు కొట్టిన సందర్భం లేదు. మరి దాని తర్వాత 4 సెంచరీలు కొట్టిన సందర్భం ఉందా అంటే ఉంది. ఒక 4 కొట్టిన సందర్భం 4 సార్లు ఉంది. అది ఎప్పుడంటే మనకి 2007లో బంగ్లాదేశ్ మీద మనకి దినేష్ కార్తిక్, జాఫర్, అలాగే వసీం జాఫర్, దాంతోపాటు ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, వీళ్ళ నలుగురు కూడా 2007లో బంగ్లాదేశ్ మీద కొట్టారు. దాని తర్వాత 2009లో శ్రీలంక మీద వచ్చేసరికి ద్రావిడ్, ధోని, గంభీర్, అలాగే సచిన్, వీళ్ళ నలుగురు కూడా కొడతాం జరిగింది. దాని తర్వాత వచ్చేసరికి 2010లో సచిన్, సెహ్వాగ్, లక్ష్మణ్, ధోని, వీళ్ళు నలుగురు కూడా సెంచరీ కొడతాం జరిగింది ఒకే ఒక టెస్ట్ మ్యాచ్లో. సో దాని తర్వాత కనుక చూసుకుంటే మళ్ళీ 2017లో మనకి మురళీ విజయ్, పుజారా, కోహ్లీ, రోహిత్, వీళ్ళు నలుగురు కూడా సెంచరీ కొట్టి అప్పుడు కూడా ఒక రికార్డ్ని నెలకొల్పారు అనమాట. సో అయితే మనకి ఇప్పటి వరకు ఎవరు ఒక్కసారి కూడా 5 టైమ్స్ మరి ఒక్క టెస్ట్లో సెంచరీస్ కొట్టిన సందర్భం లేదు. ఫస్ట్ టైం ఈ రికార్డ్ని క్రియేట్ చేశారు. సో ఇప్పుడు మనకి 2025లో అది కూడా ఇంగ్లాండ్ మీద. సో మరి దీని గురించి అలాగే మరి ఈ రికార్డ్ని మన ఇండియన్ బ్యాట్స్మెన్స్ రాబోయే రోజుల్లో మరి బ్రేక్ చేయగలుగుతారా లేదా, సో దీని గురించి మీరేమనుకుంటున్నారో అనేది కూడా తెలియాలి కదా. అందుకే కింద కామెంట్ చేయండి.